అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. దేవుడు ఒక సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నారు. అతను ఒక లేవీయుడు. ప్రియులారా, సుంకపు మెట్టు దగ్గర అంటే, సుంకం అంటే ఏమిటి? పన్నులు వసూలు చేసే, కలెక్షన్ చేసే, లేక ఒక కలెక్టర్ అనుకోవచ్చు, బిల్ కలెక్టరో లేక పన్నులు వసూలు చేసే వ్యక్తి. చాలా డబ్బు ప్రతి దినము వాళ్ళ చేతుల్లో నలుగుతూ ఉంటుంది. ఇలాంటి మెట్టు మీద ఇలాంటి స్థితిలో ఉండిన, ఇలాంటి జాబులో ఉండిన ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళి నువ్వు నన్ను వెంబడించు అన్నారు. వెంబడించు అని మాట వినిన ఈ సుంకరి ఎవరైనా సుంకరి వెంటనే సమస్తమును ఏం చేశారట? విడిచిపెట్టాడట? సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించెను అని చెప్పి రాయబడింది. యేసు ప్రభుని వెంబడించేశారు ఆయన సమస్తమును విడిచిపెట్టి. ప్రియులారా, నన్ను వెంబడించు అన్నారంతే. దేవుడు సమస్తమును విడిచిపెట్టే మనసు ఆయనకు వచ్చేసింది. నా జీవితంలో కూడా నేను సమస్తము విడిచిపెట్టానని చెప్పలేను, కానీ ఏదో దేవుని కృపచేత ఇంత త్యాగము కాకపోయినా ఏదో కొంచెముగా విడిచిపెట్టి నేను కూడా దేవుణ్ణి వెంబడించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. కాబట్టి దేవుని పిలుపులో ఉన్న విలువ, దేవుడు పిలిచిన పిలుపు ఎంత గొప్పదో, దేవుడు ఎందుకు పిలిచారో అది గ్రహించిన మనుషులు ధన్యులు. నన్ను వెంబడించమని చెప్పినారు ప్రభు, నేను వెంబడిస్తా, దేవుని పిలుపు గొప్పది అని గ్రహించిన మనుషులు ధన్యులు. ఒక సౌదరీస్ ఫ్యామిలీ ఉంది. అయితే ఆయన వచ్చినప్పుడు లేక వాళ్ళ మామయ్య గారు, అత్తయ్య గారు నన్ను, పాస్టమ్మ గారిని పిలుస్తూ ఉండేవారు. ఇదిగో ఈ నాటుకోడి గుడ్లు తీసుకెళ్ళి పాస్టమ్మ గారికి చక్కగా ఇలాగా అని చెప్పి ఆ యాంటీ చెప్తూ ఉండేవారు. ఆ యాంటీ చేసిన పనులు ఇంకేంటంటే, ఒక చిన్న స్టీల్ చెంబు పెరుగు తోడుపెట్టి ఆ చెంబు తీసుకొచ్చి నా ముందు పెట్టి, బాబు ఈ పెరుగు తాగేసాయి అనేవారు. ఆంటీ నేను ఎప్పుడు ఇలాంటివి తాగలేదు. బాబు పెరుగు తాగితే బలం, నువ్వు తాగాలి అని చెప్పి, అయ్యో ఈ పెరుగు ఉట్టిది ఇలా ఎప్పుడు తాగలేదు, తాగు చెమ్ము తీసుకొచ్చి ముందు పెట్టి తాగేసేయమనేవారు. ప్రియులారా, ఎంతగా ఒక కన్న బిడ్డలాగా, ఒక తల్లిలాగా ఎంతగా మాట్లాడేవారో అలాగే చేస్తూ ఉండేవారు. సరే, ఒక రోజున వాళ్ళ చిన్న కుమార్తె ఇంటికి వెళ్ళాను. రమ్మంటే వెళ్ళాను, నిడదవోలు వాళ్ళది. ఆయన ఏమని సాక్ష్యం చెప్పినారు, పాస్టర్ గారు నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. ప్రారంభంలో 7 సార్లు బైబిల్ చదివితే నాకు ఉద్యోగం వస్తుందని నమ్మాను. నేను కందిసేలో ఆ పొలాల్లో అటు ఇటు ఎవరికి కనపడకుండా 7 సార్లు చదివి పూర్తి చేశా. 7 సార్లు చదివి కంప్లీట్ అవుతుందనంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో నాకేమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే, కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే, తన రేఖల కింద ఆశయం నిశ్చయం ఓ మనసా, పరలోకములో ప్రకటన వెలువడింది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అభిషేక్తుడు పుట్టే సమయం ఆసన్నమైంది. దేవుని దూత వచ్చి నజరేతను ఊరిలో ఇక్కడ మరియా అనేవారు ఎక్కడ అని వెతుక్కుండొచ్చి మరియతో ఏం చేస్తున్నారు?
మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. చాలు ప్రియులారా, హైదరాబాద్ నుంచి వనస్థలిపురం నుంచి ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బంధువులు ఎవరో ఇక్కడ వరప్రసాద్ గారు హాస్పిటల్లో ఉన్నారంటే వచ్చారు. 2 ఆడపిల్లలు వాళ్ళకి. వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళేనట. అయితే ఆయన ఒక మిక్చర్ బండి నడుపుతున్నట్ట. మిక్చర్ బండి ఆ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పక్కనో ఎదురుగానే ఉంటుందంట అది. అయితే ఆయన ఒక నిబంధన చేసుకున్నారట, నేను దేవుని మందిరంలోనికి పోయి ప్రతి ఆదివారం మందిరం క్లీన్ చేయడం, ఆ ఫ్యామిలీ వ్యక్తిగతంగా ప్రతి ఆదివారం నేను క్లీన్ చేసి అక్కడ చేయాల్సినంతా చేసేస్తా అని చెప్పి నిబంధన చేసుకున్నారట. భార్య ఆదివారం వచ్చిందంటే ఈరోజు దేవుని సేవకుల ఇంట్లో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నేను పరిచర్య చేస్తా అని నిబంధన చేసుకున్నారట. ఆ పిల్లలు 2 ఆడపిల్లలు కూడా మేము ఆదివారం మేమే పాటలు పాడతాం దేవుని సందులో అని నిబంధన చేసుకున్నారట. ముగ్గురు 3 విధాలుగా నిబంధన చేసుకుని అలా సాగుతూ ఉన్నారటండి. వాళ్ళ ఫ్యామిలీ సాగుతూ ఉంటే ఏ కష్టములు ఉన్న వాళ్ళ జీవితంలో బండి రోజుకు 1500 అమ్ముతుందంట. ఎంత ఖర్చులు బాగా ఎంత మిగులుతుందంట రోజుకి? చెప్పాలి, ఖర్చులు బాగా రోజుకి ఎంత మిగులుతుందంట? మిక్సర్ బండి 1500 వస్తుందంట. నెలకి ఎంత అండి? ఒకవేళ ఎంత చూసినా కనీసం 40,000 చెప్పాలి. దేవుడు నీ స్థితిని చూసి నా స్థితిని చూసి నువ్వు ఎంత ద్వేషిస్తున్నావో, నేనెంత ప్రేమిస్తున్నానో నువ్వెంత ప్రేమిస్తున్నావో, నువ్వు చేసుకునే నిబంధన నేను చేసుకునే నిబంధన ఆయనకు రుజువై ఉంటుంది. మనం నిబంధన చేసుకున్నామనుకోండి, దేవుణ్ణి ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్న వారమై ఉంటాం. మనం వింటూ కూడా విడిచిపెడుతుంటే దేవుణ్ణి మనం ఏం చేసాము? తృణీకరించామన్నమాట. అంటే ప్రేమించట్లా, నిబంధన చేసుకుంటే మళ్ళీ అలా చేయాలేమోనని దేవుణ్ణి ప్రేమించడంలో వెనకబడిపోతున్నాం. కానీ దేవుడు నిలబడి నువ్వు నిబంధన చేసుకోవాలి, నేను నిబంధన చేసుకోవాలని ఎదురు చూస్తూ అయ్యో వీళ్ళు నిబంధన చేసుకుంటే వీళ్ళ జీవితంలో నీటి కాలువన ఎవరన్నా నాటబడిన చెట్టులాగా నేను వీళ్ళని సిద్ధము చేస్తాను కదా, వీళ్ళ నిబంధన కోసం నేను ఎదురు చూస్తున్నానే, వీళ్ళు తమను తాము తగ్గించుకుని నేను ఇలా చేస్తాను ప్రభా అని నిబంధన చేసుకుంటారేమో వినాలి అని దేవుడు ఎదురు చూస్తున్నారనమాట. మీ ముందే నిలబడుతున్నారు ఆయన. నువ్వు నిబంధన చేసుకుంటావేమో, నీ నోట్లో నుంచి అది వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నీ స్థితి మార్చాలని, నా స్థితి మార్చాలని నేను నిబంధన చేసుకున్నా. ప్రభా గంజి దొరికి గంజిలో ఉప్పు దొరికితే మీ సేవ చేస్తాను ప్రభా అని నిబంధన చేసుకున్నాను. నేను నా నిబంధన నేటి వరకు అది నిలిచే ఉన్నది. నీవు కూడా నిబంధన చేసుకో ప్రభా, నేను కూడా నిబంధన చేసుకుంటా. ఈ కష్టముల నుంచి బయటికి రావాలంటే, ఈ పేదరికం నుంచి బయటికి రావాలంటే, ఈ అహంకారము ఈ గర్వము నేను ఏళ్ళలాగా ఉండాలి అనుకుని మీద చూసే ఈ అహంభావములని చచ్చిపోవాలంటే నేను కూడా ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. ఎవరు నిబంధన చేసుకుంటారు వారి దగ్గర ప్రభు నిలబడ్డారు. నువ్వు కూడా నిబంధన చేసుకోవాలని. మగబిడ్డ పుడితే ప్రభువుకి ఇస్తానని ఏం చేశారు? ఆమె నిబంధన చేసుకున్న నిబంధనను బట్టే దేవుడు కూడా నమ్మి ఆమెకు ఒక మగబిడ్డను ఇచ్చారు. నువ్వు నిబంధన చేసుకుంటేనే మనం దేవుణ్ణి ఏం చేసినట్టు?
ఎంత ప్రేమిస్తున్నామో ఆ మాటలోనే, ఆ నిబంధనలోనే ఏమైంది? ఇమిడి ఉంది. ఆ నిబంధనలోనే ఉంది. ప్రభా, నేను ఇలా చేయడానికి నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను ఇలాగా అప్పగించుకోవడానికి నిబంధన చేసుకున్నాను, ఇలాగ చేయడానికి నేను నిబంధన చేసుకున్నాను. ఇక ఎవరు నన్ను డిస్టర్బ్ చేసినా నేను ఈ నిబంధన త్రోసివేయను అని నిబంధన చేసుకుంటే దేవుడు నీ దేహానికి ఆరోగ్యం ఇస్తారు. నేను నిన్న ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నువ్వు అత్తిలి వెళ్ళాలి అన్నారు. అయ్యో, నేను వెళ్తే అనుమతిపల్లి వెళ్తే త్వరగా వచ్చేస్తున్నాను, మరి అత్తిలి వెళ్తే కొంచెం దూరం అవుద్ది, అంతేకాదు నీతో పాటు మన అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళు అన్నారు. సరే, ఇంకా మరొక చిన్న సెంటర్కి పోయే అవకాశం లేదిక అని చెప్పి ఇద్దరం వెళదామని ఉద్దేశంతో ఉన్నాను. కానీ నేను అబ్బాయిని అటు పంపిస్తానికి ఇష్టపడ్డాను. కానీ దేవుడు ఏమంటున్నారు? అలా కాదు, నువ్వు ఈ అబ్బాయిని బండిచ్చి ముందు పంపించేసేయి, నువ్వు వెనక వెళ్ళదు కానీ అని చెప్పి తర్వాత మళ్ళీ అంటున్నారు, అలా కాదు, నువ్వు ఈ దగ్గరలో సెంటర్కి పోయిరా అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు ఏం చెప్పారో అదే చేయాలి, అదే చేయాలి. నువ్వు అలా కాదు, మళ్ళీ ఇక్కడికి పోయిరా అన్నారు. ఒకవేళ దేవుడు చెప్పినది నేను అది కాదు అని అంటానేమో అని చెప్పి దేవుడు ఒకవేళ అలా చెప్పి చూసారా? అవును. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఇలా చేస్తాను ప్రభా, నాకు ఆరోగ్యం కావాలా, నా జీవితంలో మార్గం సరళం అవ్వాలంటే నేను ఇలా చేస్తాను ప్రభా. నన్ను ఎవ్వరూ బలవంతంగా నిబంధన చేయనియొద్దు. నేను పబ్లిక్గా వెళ్ళి దేవుని మీ సన్నిధిలో నేను ఒప్పుకుంటాను, దేవుడికి ఇలా నిబంధన చేసుకున్నాను, నేను ఇలా చేస్తానని నిబంధన చేసుకుంటే నిజంగా దేవుడు నీ విషయంలో ఎన్నో డోర్స్ను ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఎన్నో డోర్స్ని నీ నిమిత్తమే, నువ్వు నిబంధన చేసుకోవడం నిమిత్తమే దేవుడు కూడా వాటన్నిటినీ ఓపెన్ చేయకుండా ఏం చేశారు? ఆపేస్తున్నారు. నువ్వు చేసుకుంటూ ఓపెన్ చేస్తానని చూస్తున్నారు. నువ్వు నిబంధన చేసుకో. అక్కయ్య గారికి ఏం చెప్పారు తల్లిదండ్రులు? నువ్వెందుకు బాప్తీసం తీసుకున్నావు, నువ్వెందుకు తీసుకున్నావు? అక్కడ వాళ్ళు కూడా ఏమన్నారు? నువ్వు బాప్తీసం తీసుకుంటే, మీరు హిందువులు కాబట్టి మీకు బాప్తీసం తీసుకుంటే పెళ్లి చేయడం చాలా కష్టం అని అంటే, పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, అది ఆమె నిబంధన. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కారాలు మిరియాలు నూరి, నువ్వు ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని చెప్పేసేసి, మాకు చెప్పకుండా నువ్వు అక్కడ బాప్తీసం తీసేసుకుంటావా అని చెప్పినారు. అయినా సరే మీ బాధ ఏమిటి, మీ ఇబ్బంది ఏమిటి? నాకు వివాహం కాదనే కదా. సరే, నాకు వివాహం కాకపోయినా పర్వాలేదు, మీరేం బాధపడొద్దు, నేను అసలు వివాహం చేసుకోను, ఎందుకంటే మీరు బాధపడుతున్నారు కదా, నాకు వివాహం కాకపోయినా పర్వాలా. చూసారా? కానీ పైసా కట్నం తీసుకోకుండా దేవుడు ఎక్కడో ఉన్న నన్ను ఏం చేశారు? ఆ సర్వ సృష్టికర్త సిద్ధం చేసినారండి. ఒక నిబంధన ఎక్కడో ఉన్న నన్ను, నా నోరు మూసి, నా మనసు మూసి, నన్ను పైసా తీసుకొని వ్యక్తిగా సిద్ధము చేస్తారు. ఒక నిబంధన చూసారా ఎంత బలమైన కార్యం చేసిందో? నువ్వు చేసుకునే నిబంధన కోసమే దేవుడు ఎదురు చూస్తున్నారు. మా తుది శ్వాస వరకు మేము ఇలా చేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చి దేవుని సన్నిధిలో నీకు అవకాశం వచ్చినప్పుడు మేము చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నామండి. నాకు ఈ అవకాశం వచ్చింది, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, దేవుడు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నారు, నేను అందుకు నిబంధన చేసుకున్నా, నేను ఇక ఇలా అలాగే స్టిక్ అయిపోవాలి, లేక అలాగే స్థిరపడాలి, నేను అలాగే ఇక ఉండాలి, నేను అలా నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నా అని మీలో ప్రేరేపించబడిన వాళ్ళు దేవుని ప్రేరేపణకు లోబడండి. మీరు లోబడకపోతే డోర్స్ అన్నీ అలా మూయబడి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ నీ నిబంధన కోసమే ఓపెన్ చూస్తున్నారు. నాకు దేవుడు చెప్పినారు, నువ్వు నా సేవకు అప్పగించుకో అన్నారు. నాకేం దొరుకుద్ది ప్రభా, నేను అప్పగించుకోలేను. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, వ్యవసాయం ఉంది, అన్నీ ఉన్నాయి, పాడి పంట అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళితే నాకేంటి, నా పరిస్థితి ఏంటి, చాలా ఇబ్బంది కదా అని చెప్తూ ఉన్నాను. కానీ నీ కొరకు నేను ఒక స్థలమును సిద్ధం చేసి ఉంచాను. నువ్వు ఇలాగ వెళ్ళని ఎడల, మాట వినకపోతే అది ఏమొద్దు, వేస్ట్ అయిపోద్ది. ఆ స్థలమే ఈరోజు మీరు నేను కూర్చున్న స్థలం. ఇది మన కొరకు దేవుడు ఏం చేశారు? ఏనాడో సిద్ధము చేశారు. కంటికి కన్నబాడ నీవెన్నయో, చెవికి వినబాడ నీవెన్నయో, కంటికి
బడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో హృదయ గోచరము కాని వెన్నియో చాలు. ఓకే, సాలిడ్ ఐరన్ రాడ్లు అంటే పోతబోసిన ఐరన్ రాడ్లు, అందులోనే కొన్నేమో మెసగా మారతాయి, అందులోనే కొన్నేమో తలుపులుగా వెల్డింగు చేపడతాయి, అందులోనే కొన్నేమో ఇంకొక రకంగా వెల్డింగ్ చేయబడతాయి. ఎక్కడ వెల్డింగ్ చేసి అక్కడ ఏమవుతాయి, వాటి తుప్పు బట్టి నశించిపోయే వరకు వాటి పని అవి చేస్తే చేయవా? చెప్పండి. నిబంధన అంటే అలా ఉండాలి. నువ్వు నిబంధన చేసుకో, బలవంతం చేత కాదు. నీ దేహానికి ఆరోగ్యం కావాలా, నిబంధన చేసుకో. నీ పిల్లలకు డోర్స్ ఓపెన్ అవ్వాలా, నిబంధన చేసుకో. నీకు డోర్ ఓపెన్ అవ్వాలా, నిబంధన చేసుకో. ఇది జోక్ కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు నిబంధన చేసుకో. నేను ఇలా చేస్తాను ప్రభా. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంది, అంకుల్ గారు నాకు అసలు చెవులు వినబడే కాదు, చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ నేను ఇక నుంచి టీవీ చూడను అని నిబంధన చేసుకున్నాను ప్రభా. నాకు వినబడితే చూడను అని నిబంధన చేసుకున్నాను. అప్పటి నుంచి నాకు మంచిగా ఉంది. ఇక నేను చూడనని ఏం చేసుకుంది? నిబంధన చేసుకుంది. నువ్వు కూడా నిబంధన చేసుకున్న నిబంధన ఏంటో దేవుడు నిన్ను ఏం చేయమని ప్రేరేపించి నిబంధన చేయించుకోమని చేయడానికి సిద్ధపరుస్తున్నారో నువ్వు దాన్ని దాచిపెడితే అది మట్టి బిడ్డల కింద ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. దానివల్ల నీకు ఉపయోగం ఉండదు, దేవునికి ఏముండదు, ఉపయోగం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండదు. నువ్వు దాన్ని పబ్లిక్ చెయ్యి. నువ్వు సిగ్గుపడకుండా ధైర్యంగా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే, నిజంగా దేవుడు పిలుపు, దేవుని నీకు ఘనమైంది, విలువైందని నువ్వు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు దాన్ని ఏం చేయి? పబ్లిక్ చెయ్యి. దేవుడు నన్ను ఇలాంటి పరిస్థితులు నిన్ను సిద్ధపడమని చెప్పారు, నేను అందుకని చేయడానికి నిబంధన చేసుకున్నా అని చెప్పి నువ్వు ఖచ్చితంగా దాని విషయంలో పబ్లిక్ చేయాలి. అది ఏదైనా సరే నువ్వు పబ్లిక్ చేయాలా. నువ్వు పబ్లిక్ చేయనంత కాలము కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివి కాదు. అంటే అవకాశము కోసం నువ్వేం చేస్తున్నావు అన్నమాట, తప్పించుకునే మనసుతోనే ఉన్నావు తప్ప దేవుని కోసం నిలబడే వ్యక్తిగా నువ్వు ఇంకా రాలేదు. ఆ మనసు ఇంకా రాలేదన్నమాట, ఆ విశ్వాసం ఇంకా రాలా, ఆ మెట్టు ఇంకా రాలా. తప్పించుకునే ఆలోచనే, దాచుకుంటే తప్పించుకోవచ్చు, చెప్పకుండా ఉంటే తప్పించుకోవచ్చు. చెప్పకుండా ఉంటే ఇక నేను ఎవరికి తెలియదు, నేను దేవుడు చెప్పింది నేను నిబంధన చేసుకుని తెలియదు కాబట్టి తప్పించుకోవచ్చు. ఇప్పటి వరకు నువ్వు అదే పని చేసావు, తప్పించుకుంటున్నావు. కానీ నువ్వు నిబంధన చేసుకున్న వాళ్ళు తప్పించుకుంటున్నారు, చేసుకోని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. నువ్వు నిబంధన చేసుకో. నీకేం కావాలి? మేలు కావాలా? నిబంధన చేసుకో. ఇది నిజము. ఇదిగో నా బండి ఉంది, నేను వాడతా. నా కారు ఉంది, వాడతా. ఇదిగో మందిరం ఉంది, తుడుస్తా. ఇదిగో మ్యాట్లో నేను వేస్తా. ఇదిగో సేవకుల ఇంట్లో పరిచర్య ఉంది, చేస్తా. లేక సేవకుల విషయంలో పరిచర్య చేస్తా. లేకపోతే ఇదిగో ఇక పలానా చర్చ్ ఉంది, పరిచర్య చేస్తా. ఇదిగో పలానా స్థలం ఉంది, అక్కడికి వెళతా. ఇదిగో ప్రతి వారం వెళతా. ఒక నిబంధన చేసుకునే మనసు రాకుండా నువ్వు వెల్డింగ్ చేయబడిన వ్యక్తివి చెప్పాలి. ఏమవలేదు నువ్వు అంటే, అవకాశం వస్తే అంటే డోరుగా తయారు చేయబడిన తర్వాత మళ్ళీ మెస్సగా మారదు. అది ఎలా మారద్ది? అది ఏమైంది? డోరుగానే ఏమైంది? వెల్డింగ్ చేయబడింది. ఇంకా అది దాన్ని తుప్పెట్టే వరకు ఏం పని చేయాలి? డోరు పనే చేయాలి. నువ్వు నిబంధన చేసుకున్నాక తప్పిపోతే నీ లైఫ్ కూడా తప్పిపోద్ది. నిబంధన చేసుకున్నాక దాని విషయంలో నువ్వు బాధపడుతున్నావే, ఆ బాధపడుతూ చూసి కూడా దేవుడు నీ కోసం ఓపెన్ చేసిన డోర్లు కూడా మూసేస్తారు. నువ్వు బాధపడుతున్నావు, అనేకులకు ఆ బాధ వివరించావు కూడా. అందుకని దేవుడు నీ డోర్లు మూసేశారు. ఎందుకంటే దేవుని పరిచర్య చేయడంలో బాధ, లేకపోతే గొణుగుడు, సనుగుడు, లేక ఇబ్బంది అనుకుని దాని విషయంలో చాలా తీవ్రంగా ఆలోచించే మనసు వచ్చిందే, అప్పుడు దేవుడు ఆ డోర్లు తెరిచిన డోర్లు కూడా మూసేస్తారు. ఎందుకంటే నువ్వు అంత యోగ్యంగా కనపడలేదు దేవునికి.
చాలామందికి ఓపెన్ అయినాయి, ఇదేంటి మళ్ళీ మూసివేయబడింది. అవును, నీ హృదయ స్థితిని బట్టి దేవుడు కూడా ఆ నిర్ణయం తీసేసుకోవాల్సి వచ్చింది. నువ్వు నిబంధన చేసుకో, నిబంధన చేసుకుని దేవుని సన్నిధిలో చెప్పు. దాక్కోవద్దు. దాచుకుంటే తప్పించుకోవాలనుకుంటావు. వెల్డింగ్ చేయబడాలి. నువ్వు వెల్డింగ్ చేయబడితేనే సరిగ్గా నువ్వు స్థిరంగా ఉండగలవు. లేకపోతే నిన్ను నమ్మటం, దేవుడు పొరపాటున మనల్ని ఏం చేయరు, నమ్మరు. నువ్వు నిబంధన చేసుకున్నంతకాలం కూడా నిన్ను నమ్మరు, నన్ను నమ్మరు, ఎంత మాత్రం నమ్మరు. నేను ఇలా చేస్తా. వాళ్ళు ఏం చేసుకున్నారండి, వనస్థలపురం నుంచి వచ్చిన వాళ్ళు నిబంధన చేసుకున్నారు. దేవుడు ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారు, సమృద్ధి. నెలకి 40,000. నువ్వు నిబంధన చేసుకో. దేవుడిని నీకు ఒక అవకాశం ఇచ్చారు ఈరోజు. నువ్వు నిబంధన చేసుకో. ఈ జూలై 21న దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చారు. నువ్వు నిబంధన చేసుకో. ఏం చేయాలనుకుంటున్నావో అది దేవుడు నిన్ను ఏం ప్రేరేపిస్తున్నారో ఆయనకి తెలుసు. ఇది ఆయన పొలము, ఇది ఆయన చేను, ఇది ఆయన పొలము, ఇది ఆయన పరిచర్య, ఇది పరలోక రాజ్యపు దేవుని యొక్క స్వాస్థ్యము. ఇది దేవుడు ఏనాడో ఆయన కొరకు సిద్ధపరిచిన స్థలమై ఉన్నది. దీనికి పెట్టిన బోర్డులు ఏమయ్యాయి, తుప్పు పట్టాయి. దీని దగ్గరికి ఎవరిని ఏం చేయనివలా, ప్రభు రానివలా, ఎవరిని దీంట్లో అడుగు పెట్టనివలా. ఆ పక్కన స్థలము, మా యొద్ద డబ్బు లేకపోయినా ఆ పక్క స్థలము మరి మన బ్రదర్స్ని కలుపుకున్న మళ్ళీ తిరిగి లాస్ట్లో దేవుడు దాన్ని మన స్వాధీనమే చేశారా లేదా? స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్తుతి చేసి పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్తుతి చేసి పాడనా. చాలు. దేవుడు నీ ఎదుట నిలబడి, పరిశుద్ధాత్మ దేవుడు నీ నిబంధన ఎప్పుడు, బలమైన నిబంధన ఎప్పుడు బయటకు వస్తుందో ఏం చేస్తున్నారు కనిపెడుతున్నారు. నీ కోసం మార్గాలను ఏం చేయాలని ఓపెన్ చేయాలి. నీ నిబంధన కోసమే ఎదురు చూస్తున్నారు. ఆయన సొంకొమ్మెట్టు దగ్గర కూర్చున్నారు, నన్ను వెంబడించమన్నారు. అంతే. ఏం చేశారు ఆయన? సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని ఏం చేశారు? వెంబడించారు. ఆ రోజు ఆయన ఏం చేశారు? గొప్ప విందే చేసేశారు. నువ్వు గొప్ప విందు చేయాల్సిన పని లేదు. కానీ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న విధంగా నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడితే దేవుని కార్యములను చూడలేవు. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నువ్వు భయపడకూడదు. భయపడితే నువ్వు దేవుని కార్యాలు ఏం చూస్తావు? ఆ నిబంధన చేసుకుంటే మళ్ళీ ఏదైనా బరువు మీద పడద్దేమో అని అనుకోకూడదు. బరువు మీద పడాలి ప్రభా అనేలాగా ఉండాలి. అంతేగాని మీద పడద్దేమో, చెప్తే చేయాల్సి వస్తుందేమో అని కాదు. నువ్వు చేయకపోతే దేవుడే నిన్ను సరైనటువంటి ఏది నిబంధన చేసుకున్నావో దాన్ని చేస్తే నీ విషయంలో దేవుడే తాను కృపచేత ఒక అద్భుతకరమైన మేలు కలిగిన డోర్స్ ఏం చేస్తారు? ఓపెన్ చేసి నిన్ను తృప్తి పరుస్తారు. దీనికి కారణం ఏమిటి? దేవుడి కొరకు చేసిన చేసుకున్న నిబంధన నువ్వు చేసుకున్న నిబంధన నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తుంది. లేచి నిలబడు, ప్రార్థన చేసుకుందాం. నిబంధన చేసుకో. ఆ చేసుకున్న నిబంధన ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా సరే నేను ఇలా నిబంధన చేసుకున్నాను అని చెప్పి ఇందులో ప్రేరేపించబడిన వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నారో వారు మాత్రమే నేను ఇలా నిబంధన చేసుకుంటున్నాను,
ప్రాణంతో సహా నిబంధన చేసుకోవాలి. నిబంధన అనేది తప్పిపోకూడదు. నిబంధన అనేది తప్పిపోతే దూడను మజ్జిగ కోసి దాన్ని మజ్జిగుండా నడిచిన దానితో సమానమైపోద్ది. అందుకని నిబంధన చేసుకున్నాక తప్పిపోవద్దు. తప్పిపోతే దూడను మజ్జిగ కోసి దాని మజ్జిగుండా నడిచిన దాంతో సమానమైపోద్ది. అంటే అంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది దేవుడు. నిబంధన అందరూ చేసుకోకూడదు. ఎవరిని దేవుడు ప్రేరేపిస్తున్నారో వారే చేసుకోవాలి. నువ్వు నిబంధన చేసుకుంటే నీ విషయంలో దేవుడు ఎన్నో డోర్లు ఓపెన్ చేసి ఉంచారు, సిద్ధం చేసి ఉంచారు, ఓపెన్ చేసి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచారు. నువ్వు నిబంధన చేసుకో. ప్రభువా, ఇది నా పరిస్థితి, నేను నిబంధన చేసుకుంటున్నా. నువ్వేం చేయాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నారు, మనుషులు కాదు. మనుషులు ప్రేరేపించింది అది ఒట్టిది. దేవుడు నిన్ను ప్రేరేపించాలా, దేవుడు నీతో మాట్లాడాలా. నువ్వు ఇది చెయ్యి. ఇప్పుడే దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సొంకొప మెట్టు దగ్గర కూర్చున్న వాళ్ళని పిలిచిన దేవుడా, వాళ్ళు మీ ప్రేరేపణకు మీ పిలుపుకు సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించారే, మేము కూడా మిమ్మల్ని నమ్మకంగా వెంబడించిన నిమిత్తము నిబంధన చేసుకుంటే అంత మంచిది. నేను నిబంధన చేసుకుంటాను ప్రభా. చేసుకుంటావా? చేయొద్దు. చేసుకుంటావా? నిబంధన చేసుకో. నీ కోసం దేవుడు దాచించినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. నువ్వు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకునే ఆలోచనలో ఉన్నావన్నమాట. నువ్వు దాచుకోకూడదు, దాన్ని పబ్లిక్ చేయాలి ధైర్యంగా. దేవుడు కూడా నీ దీవెన పబ్లిక్ చేస్తారు. నీ కుటుంబాన్ని కొండ మీద ఉన్న పట్టణంలాగా పబ్లిక్ చేస్తారు. అది మరుగై ఉండదు. ఇక నీ నిబంధన కోసమే దేవుడు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు తప్పించుకుపోతావని దేవుడు తెలుసు. మనిషి తప్పించుకుపోయే గుణము చాలా ఉన్నాయని తెలుసు. మనిషి నిలబడడాన్ని తెలుసు. అందుకని నిబంధన చేసుకోవాలి. నీ దేహానికి ఆరోగ్యం కావాలా, నీ పిల్లలకు డోర్స్ ఓపెన్ అవ్వాలా, లేక నీ కుటుంబం స్థిరపరచబడాలా, ఏదేమైనా సరే నువ్వు నిబంధన చేసుకో. నిబంధన బలి అర్పణ చేత అన్నారు. నిబంధన బలి అర్పణ చేత. నిబంధన అంటే దేంతో సమానం? ఒక మేకపోతునో కోడినో మెడ కోసిన దాంతో సమానం. అంటే ఇక అది నిబంధన చేసుకుంది మెడ, ఇక దాన్ని మెడ ఖండించేశారనమాట. ఇక అది మళ్ళీ బతికి ఇంకేదో పరిగెత్తే ఛాన్స్ లేదు. అంటే నిబంధన అనేది ఇక అలా స్థిరపడద్దు అనమాట. బలి అర్పణ అంటే బలి చేసిన దాంతో సమానం. బ్రతుకు కాలంలో ఒక నిబంధన చేసుకో. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నా, నువ్వు తృణీకరిస్తున్నావా? నీ డోర్లు ఓపెన్ అవటం చాలా కష్టం. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నా, నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? నీ విషయంలో దేవుడు కనికరాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుడు ప్రేమకు నువ్వు దూరం అయిపోతున్నావు. ప్రభా, నేను ఇలాగ చేస్తానికి నిబంధన చేసుకున్నాను. చేసుకో. నువ్వు అందరూ కాదు సుమా. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తారో వారే చేసుకోవాలి. దేవుడు ఎవరిని సిద్ధం చేయబోతున్నారో వారే చేసుకోవాలి. అందరూ కాదు సుమా. ఇది బలవంతం చేతన ఏది ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణము, సమయం అయిపోతుంది. ప్రభా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడము. మీ కృపకు అప్పగించుకుంటున్నాను. నన్ను దర్శించము. మీ ఆశీస్సులతో నింపాలని మీరు ఎదురు చూస్తున్నారు. ప్రభా, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో డోర్స్ ఓపెన్ చేయాలని మీ యొక్క ఉద్దేశము. తండ్రి, ఒక నిబంధన చేసుకునే జనాన్ని సిద్ధం చేయండి. నిబంధన చేసుకునే మంచి మనసు గల పిల్లలను సిద్ధం చేయండి. ప్రభా, మీ నడిపింపు దయచేయండి. ఎవరైతే నిబంధన చేసుకుంటారో వారు ధన్యులు.